రాజు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, ఈరోజు స్కూల్లో నాకు పాఠం బాగా అర్థం కాలేదు. తర్వాత టీచర్ నాకు పాఠం బాగా అర్థం అయ్యేలా నేర్పించారు. తల్లి: బాగుంది రాజు. ఆపైన ఏమని చెప్పావు టీచర్కి? రాజు: ఏమీ చెప్పలేదు అమ్మా. తల్లి: రాజు, మనకు ఎవరైనా మంచి చేసినప్పుడు ఒక ధన్యవాదం చెప్పడం చాలా గొప్ప గుణం. అదే కృతజ్ఞత. రాజు మరుసటి రోజు స్కూల్కి వెళ్తాడు. క్లాస్ అయిపోగానే టీచర్ దగ్గరికి వెళ్ళి, రాజు, ధన్యవాదాలు టీచర్ గారు, మీరు బాగా నేర్పారు. టీచర్ ఆనందంగా నవ్వుతారు. నరేషన్: వాయిస్ ఓవర్ మై వర్డ్. కృతజ్ఞత గొప్పతనం అంటే ఇతరులు చేసిన మేలును గుర్తించి, వాటిని ఎప్పటికీ గుర్తుంచుకొని, వారికి తిరిగి సహాయం చేయాలనే గొప్ప గుణం. కృతజ్ఞత మనసుకు సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. శ్రేష్టమైన గుణం. సనాతన ధర్మం ప్రకారం ఒకరికి చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకుని వారికి తిరిగి సహాయం చేయడం ఒక గొప్ప లక్షణం. ధన్యవాదం చెప్పడం మనలోనూ ఎదుటివారిలోనూ ఆనందాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ గుణం ఉండాలి. ఈ కథ చూసి నన్ను ప్రోత్సహించినందుకు వీక్షకులకు నా ధన్యవాదాలు.